కర్నూలు బస్సు ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో రావులపాలెనికి చెందినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామానికి చెందినటువంటి కొవ్వూరు శ్రీనివాసరెడ్డి కూడా ఈ దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. అతనికి 2 పిల్లలు, భార్య. అతని మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఏదైతే ఈ కర్నూలు దుర్ఘటన బస్సు ఏదైతే దుర్ఘటన జరిగిందో దీనికి పూర్తి కారణం మరి ఏదైతే బైకరు మందు తాగడం వల్లే ఈ రకంగా జరిగిందని చెప్పి ఈనాడు పేపర్లోనే మరి రాయడం జరిగింది. అంటే సుమారు రాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా మరి మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటే, బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్మకాలు రాత్రి 1 గంట సమయంలో కూడా జరుగుతూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మరి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్, ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రైవేటు బస్సులపై కేసులు అని చెప్పి కూడా రాశారు. ఎన్ని కేసులు రాశారంటే మరి ఎవరైతే రవాణా శాఖ కమిషనర్ గారు మునీష్ కుమార్ సిన్హా గారు ఈరోజు ప్రెస్కి ఇచ్చారు. ఏమని? ఒక్కరోజు 289 ట్రావెల్ బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారని, అలాగే ఇందులో అగ్నిమాపక పరికరాలు లేని బస్సులు 103 తిరుగుతున్నాయని, అలాగే రవాణా చట్టాన్ని లెక్క చేయకుండా తిరుగుతున్నటువంటి బస్సులు 18 బస్సులని, అలాగే అత్యవసర ద్వారం కూడా లేనటువంటి బస్సులు 13 బస్సులని, అలాగే అసలు సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న బస్సులు 127 అని సాక్షాత్తు మీ యొక్క రవాణా శాఖ కమిషనర్ గారు, ఆంధ్ర రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ గారు మునీష్ సిన్హా గారు ఈ రకంగా చెప్పారని మరి ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా రాశారు. మరి ఇన్ని బస్సులు ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి నియమ నిబంధనలు ఏమీ లేకుండా ఈ రకంగా విచ్చలవిడిగా మరి ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుని, దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుని తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు, సంబంధిత రవాణా శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు, మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారని ఇవాళ అడుగుతున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే సంఘటన జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం స్పందిస్తుందా? ముందు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయరా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంతమంది చనిపోయారు, వారికి ఇచ్చేటువంటి కాంపన్సేషన్, వారికి ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషియా కూడా కేవలం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఇవాళ అనేక దుర్ఘటనలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ₹1 కోటి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కనీసం ఇవాళ ఈ రావులపాలెంలో ఉన్నటువంటి ఈ కుటుంబం, మరి శ్రీనివాసరెడ్డి అనేటువంటి అతని కుటుంబం, మరి ఒక క్రేన్ ఆపరేటర్, ఆయన బతుకు జీవుడా అని చెప్పి బెంగళూరులో మరి క్రేన్ ఆపరేట్ చేసుకుని బతికేటువంటి పరిస్థితి, అతనికి భార్య, 2 పిల్లలు, వారిని కుటుంబాన్ని అంతా కూడా అతనే పోషించాలి. ఇవాళ కేవలం ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏదైతే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మీరు నియమ నిబంధనలు పాటించకుండా అధికారులు పూర్తిగా ఇవాళ బస్సు ఆపరేటర్లతో చేతులు కలిపేసి ఈరోజు ఈ నియమ నిబంధనలు అన్నీ కూడా పాటించకుండా మరి చేసినటువంటి దానివల్ల ఈ ప్రమాదాలు జరిగాయి. అంటే ఏదైనా ఎక్కడైనా దుర్ఘటన జరిగితే అప్పుడు మీరు ఏదో ఆకులుగా లేక చేతులు పట్టుకున్న వ్యవహారంగా మీరు వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తారని అడుగుతున్నాం. ఇది మీ వైఫల్యం కాదని అడుగుతున్నాం. మీరు మీ యొక్క కార్యక్రమాలు సరైన టైంలో పీరియాడికల్ చెక్స్ మీరు ఈ ప్రభుత్వం చేస్తుంటే ఇవాళ ఈ రకమైన పరిస్థితి, ఇన్ని 100 బస్సులు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నాయని చెప్పడానికి మీ యొక్క డిపార్ట్మెంట్లో మీకు కానీ లేదా ఉన్నటువంటి సంబంధిత మంత్రికి కానీ సిగ్గు లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రమాదాలు అని చెప్తున్నాం. అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలని మేము మనవి చేస్తూ ఉన్నా. మరి అలాగే ఏదైతే ఈ యొక్క రాత్రి సమయాల్లో నిబంధనలు లేకుండా మద్యం విచ్చలవిడిగా మరి చంద్రబాబు నారావారి సారా విచ్చలవిడిగా ఏర్లై పారడం వల్లే మరి మొన్న కూడా సుమారు 1 గంట సమయంలో ఈ యొక్క బెల్ట్ షాపులో ఈ రకంగా మందు తాగడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని, ఇది ప్రమాదం కాదు, ప్రభుత్వ హత్యలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కేవలం 5 లక్షలు ఇచ్చి ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి కనిపిస్తోంది. మేము డిమాండ్ చేస్తున్నాం, మరి ఏదైతే ఈ చనిపోయినటువంటి వ్యక్తులకి కనీసం ఒక 25 లక్షల రూపాయలైనా ఎక్స్గ్రేషియా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయాలని మరి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.